ఓం శ్రీ మాత్రే నమః. మే 5వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఆదివారం. తేదీ ద్వాదశి మధ్యాహ్నం 3:36 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6:14 అమృతకాలం మధ్యాహ్నం 3:35 నుంచి సాయంత్రం 5:03 వరకు. వర్జ్యం ఉదయం 5:28 దుర్ముహూర్తం ఉదయం 4:33 నుంచి ఉదయం 5:26 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:12. ఈరోజు విశేషం ద్వాదశి ఆదివారం. మన సంప్రదాయం ప్రకారం ఆదివారం రోజు సూర్య భగవానుణ్ణి ప్రధానంగా ఆరాధిస్తాం. ఆదిత్యుడు అంటే ఆది దేవుడు, అంటే తొలి దేవుడు. ఈ ఆదిదేవుని ఆరాధనకు ఆదివారం ప్రధానం. ఈ రకంగా సూర్యుని ఆరాధనకు ఆదివారం విశిష్టమైనది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అంటారు కదా. ఆదిత్యుని పూజించుకోవడానికి ఆదివారం శ్రేష్టమైనదిగా పెద్దలు నిర్ణయించారు. ప్రధానంగా సూర్యుణ్ణి ఆరాధించేవాళ్ళు ఈరోజు మద్య మాంసాలు తీసుకోకూడదు. వేకువని నిద్రలేచి తలారా స్నానం చేసి సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం పఠించి సూర్య భగవానుడికి పాయసాన్ని నివేదించాలి. ఇలా నియమానుసారం ప్రతి ఆదివారం చేసినట్లయితే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందని శాస్త్రవచనం. నిజానికి శాస్త్రీయ పరంగా చూసినా వేకోజాముని నిద్రలేవడం, భగవదారాధన పేరుతో సూర్య నమస్కారాలు చేయడం కూడా యోగాలో ఒక భాగమే. సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది. అలాగే 9 ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే వైద్యుల సలహా ప్రకారం మందులు వాడుతూనే ఇవన్నీ చేయాలి. మన పెద్దలు ఏది నిర్ణయించినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక శాస్త్రీయత దాగి ఉంటుంది. అందుకే ఆదివారం ఆరోగ్యవారం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. మంచి ఆరోగ్యం కోసం మంచి జీవన శైలిని పాటించాలి. సూర్యుని ఆరాధన ప్రధానంగా మన జీవన శైలిని ఒక క్రమ పద్ధతిలో ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆదివారం రోజు సూర్యుడిని ఆరాధిద్దాం. ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందుదాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు ప్రోత్సాహాలు లభిస్తాయి. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. పాత రుణాలు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి బాగుంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంతోషకరమైన రోజు. మీ వైవాహిక జీవితంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చెరిగిపోయి బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో కొన్ని సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఫ్యాషన్, గ్లామర్తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు మంచిది. సానుకూల ఆలోచనల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వైవాహిక సంబంధంలో పూర్తి సహకారాన్ని, నమ్మకాన్ని అనుభవిస్తారు. రహస్యాలను ఎవ్వరికీ చెప్పద్దు. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కాస్త శ్రమ పడినా తలచిన పనులు పూర్తవుతాయి. పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. విద్యార్థులు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. తల్లిదండ్రులను విహారయాత్రకు తీసుకువెళ్తారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కార్యాలయంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీకు మంచి రోజు రానుంది. మీ వైవాహిక జీవితంలో మీ భాగస్వామికి మీకు మధ్య పరస్పర సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో నుంచి పనిచేసేవారు సంయమనం పాటించాలి.
ఆఫీసు సంబంధిత వ్యవహారాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఇంటి ఖర్చులు పెరగవచ్చు. ఇంటికి సంబంధించి ఏమైనా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారం పురోభివృద్ధి చెందుతుంది. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ సామర్థ్యం పెరుగుదల ఉంటుంది. ఈ కారణంగా నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. కుటుంబ వివాదాలు నెలకొంటాయి. ఈరోజు మీ పై అధికారి సహాయంతో పరిష్కరించబడుతుంది. అత్తమామలతో సంబంధాలు మెరుగుపడతాయి. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. డబ్బు పొదుపు మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచాలి. కొద్దిగా శ్రమ పడిన మీదట పనులు పూర్తవుతాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. సమయానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పని మీద ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కోర్టు కేసులో కొన్ని చిక్కులు తొలగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు నూతన ఒప్పందాలకు అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో సంక్లిష్టతలు ముగుస్తాయి. మీ వ్యూహం, సాధనతో ప్రతిదీ సాధిస్తారు. ప్రేమ జీవితంలో సంతోషకరమైన సమయం ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో ఇది వరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ వహించాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అందుతుంది. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కెరియర్లో పురోగతి ఉంటుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. మీలో కొందరు ఇళ్లలోని కుటుంబ సభ్యులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న గొడవలు ఈ రోజుతో ముగుస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. మీరు ఇతరులకు సహాయం చేస్తారు. ఓ గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. వ్యాయామం, యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ధన నష్టాన్ని అధిగమించేందుకు రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఉత్సాహం పెంపొందుతుంది. వ్యాపార సంబంధాల్లో విజయాన్ని సాధిస్తారు. తండ్రి మార్గదర్శకత్వం నుంచి మద్దతు పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో కుటుంబంలో అవరోధాలు, ఇబ్బందులు తొలగుతాయి. శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల నుంచి కొన్ని చికాకులు కలుగుతాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. త్వరలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. కుటుంబంతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది. అధిక పని వలన అలసిపోతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కార్యాలయంలో మీ బాధ్యత పెరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు ప్రారంభిస్తారు. కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. చిరు వ్యాపారులకు ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. గృహంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ ఇంటికి అతిథులు రావడం జరుగుతుంది. వైవాహిక జీవితం గురించి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీరు మీ అత్తమామల వైపు నుంచి ఎవరితోనైనా గొడవ పడకుండా ఉండాలి. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. వ్యాపారానికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకరితో వివాదం కారణంగా మీ ప్రవర్తనలో మార్పు ఉండవచ్చు.
విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం లభిస్తుంది. ప్రేమ జీవితంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు ఏ విమర్శలను పట్టించుకోనవసరం లేదు. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట బయట విశేషమైన గౌరవం పొందుతారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. స్నేహితుల్లో ఒకరి గురించి శుభవార్తను వింటారు. సంతాన యోగానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగ విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు కాస్త శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు ప్రతిరోజు కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువుల రాక కారణంగా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ఏదైనా భూమి, వాహనం, ఇల్లు వంటివి కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఆ కోరిక కూడా తీరినట్లే. వృత్తి రంగంలో ఉన్నవారు మీ ఐడియాలను ఇతరులతో పంచుకోకండి. మీరు మీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు. దాని కారణంగా ఆమె మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. సమయ పాలన అలవాటు చేసుకోండి. పనికిరాని ఆలోచనలకు దూరంగా ఉండండి. మీకు సంబంధం లేని లావాదేవీల విషయంలో అనవసరంగా తలదూర్చవద్దు. ఖర్చులు తగ్గించుకోండి. మానసికంగా మీరు బలంగా ఉంటారు. ఈ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మంచి సంస్థలో ఉద్యోగాన్ని సంపాదిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు సాధారణంగా ఉంటుంది. కెరీర్ విషయంలో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. మీరు చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఇంట బయట గౌరవం పొందుతారు. పని ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి సలహాను పాటిస్తారు. బిజీగా గడుపుతారు. కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పక లభిస్తుంది. లాభావకాశాలు ఉంటాయి. అసంపూర్తిగా ఉన్న ఇంటి పనులను పూర్తి చేసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాల కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విష్ణు సహస్రనామం రక్షిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. కొన్ని పనుల్లో అవరోధాలు తొలగి విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. కళాకారులకు అవకాశాలు వస్తాయి. మీకు ఖచ్చితంగా ఫలవంతంగా ఉంటుంది. మధురంగా మాట్లాడుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. మీ వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఈ రాశి వారికి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో మంచి పేరు లభిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో సులభంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా తీసుకోకండి, నష్టపోతారు. విదేశీ స్నేహితులతో మీ బాధలను పంచుకునే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కొత్తగా పెళ్లైన దంపతులు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మనస్సులో ప్రశాంతత ఉంటుంది. మీ మనస్సు చెప్పింది వినండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరవచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై గౌరవం ఉంటుంది. గొప్ప వ్యక్తిత్వాన్ని చూడడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. కార్యాలయంలో మీరు బలాన్ని పొందుతారు. మనోబలం కోసం చంద్ర ధ్యానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలచిన కార్యాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల మాట విని కొత్త ఇంటిని కొనే ఆలోచన చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట బయట కొన్ని చికాకులు తొలగుతాయి. చేపట్టిన కొన్ని పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. కుటుంబ సభ్యులతో అనవసరపు విషయాలకే వివాదం తలెత్తుతుంది. కోపంతో దూషించే పదాలు వాడద్దు. వివాదం మరింత పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. పాత సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. ఈరోజు ఈ రాశి వారికి భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కార్యాలయంలో అనవసరమైన సందేహాలు, వాదనలలో డబ్బు కోల్పోవద్దు. కాబట్టి మీ పనిని సరిగ్గా చేయండి. తండ్రి వైపు నుంచి లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. స్నేహితులతో మాట్లాడడం ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. లక్ష్మి ఆరాధన లాభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఒక తీరని సమస్య పరిష్కారం అవడంతో ప్రశాంతంగా ఉంటారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలను కొనసాగిస్తారు. మంచి సంస్థ నుంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఎటువంటి సమస్య ఉండదు. తెలియని వారికి ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఆర్థిక లావాదేవీలలో ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒత్తిడి తగ్గుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో కొంచెం శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా వాయిదాలో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఒకరి వివాహంపై చర్చ జరుగుతుంది. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పవచ్చు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఇష్టదైవారాధనతో శక్తివంతులవుతారు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు గతంలో ముందు చూపుతో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. అద్భుతమైన రోజు కానుంది. మంచి సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం నుంచి మంచి వార్తలు అందుతాయి. సమీప బంధువుల రాకపోకలతో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. మీ పనిని మీరు నమ్మండి. మీ కింది స్థాయి ఉద్యోగులను నిర్లక్ష్యం చేయవద్దు. నూతన ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంపద పెరుగుతుంది. ఈరోజు తెలియని వారికి ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు.
ఈ ట్రిప్ మీకు పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో ప్రతికూలత ముగుస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీలో విజయం సాధిస్తారు. మీ ముందు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉంటాయి, కానీ మీరు సరైన దాన్ని గుర్తించి దానిపై ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వివాహానికి వచ్చిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఏదైనా అనారోగ్య సమస్య తిరిగి రావచ్చు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.